హాయ్ అండి, మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. పుదీనా కుటుంబానికి చెందిన చిన్న పొద, సువాసనతో కూడిన అద్భుతమైన మూలిక, అదే రోజ్మేరీ ప్లాంట్. రోజ్మేరీ ప్లాంట్లో ఔషధ గుణాలు ఎక్కువే. అయితే నేను నర్సరీ నుంచి తీసుకొచ్చిన రోజ్మేరీ ప్లాంట్ని ఏ విధంగా ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి, దాన్ని ఉపయోగించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో నేను మీతోటి క్లుప్తంగా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే ఆలస్యం ఎందుకు, ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూద్దామా. ఇదేనండి రోజ్మేరీ ప్లాంట్. ఆయుర్వేద ఔషధాల్లో ఉపయోగిస్తారండి. అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా జుట్టు సంరక్షణ నిపుణులు రోజ్మేరీని జుట్టు పెరుగుదలకు, జుట్టు రాలటాన్ని నివారిస్తుందని చెప్తున్నారు. దీన్ని పవర్ ఆఫ్ హౌస్గా అభివర్ణిస్తారు. ముఖ్యంగా చర్మ సంరక్షణలో ఒత్తిడి తగ్గించడానికి, జ్ఞాపక శక్తిని పెంచడానికి ఉపయోగిస్తారు. దీని ఆకులతోటి టీ కూడా తయారు చేసుకొని తాగుతారండి. తెచ్చినప్పటికంటే ఇప్పుడు చాలా గ్రోత్ అయిందండి. ఇది ఇవేనండి రోజ్మేరీ ఆకులు. వీటితోటి రోజ్మేరీ వాటర్ తయారు చేస్తారు, రోజ్మేరీ ఆయిల్ కూడా ప్రిపేర్ చేస్తారన్నమాట. నా దగ్గర ప్రజెంట్ అయితే కుండీలు ఇక్కడ లేవండి, అందుకని ప్రస్తుతానికి ఇది ఈ కుండీని నేను దీంట్లో సాయిల్ కూడా నేను కొనుక్కొచ్చానండి. ఇవేనండి రోజ్మేరీ ఆకులు. ఈ రోజ్మేరీ ఆకులని వాటర్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ వాటర్ తోటి ఈ స్కాల్ఫ్ని మనం మసాజ్ చేసి షాంప్ చేస్తే ఈ యొక్క హెయిర్ అనేది సిల్కీగా మెరిసేలాగా ఉంటుంది, అలాగా అందంగా కూడా ఉంటుంది. ఆ విధంగా ఈ యొక్క రోజ్మేరీ స్కార్ఫ్కు పోషణ, జుట్టు అభివృద్ధిని ప్రోత్సహిస్తుందండి, మరియు జుట్టు రాలటాన్ని నివారిస్తుంది. వీటిని రూమ్ ఫ్రెషనర్గా, పెర్ఫ్యూమ్లో కూడా వాడతారండి. ఈ రోజ్మేరీలో ఉండే కార్నోసిక్ ఆమ్లం శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ అండి. మాంగనీస్ కూడా అధికంగా ఉంటుంది. అలాగే రోజ్మేరీ ఆయిల్తో కానీ, రోజ్మేరీ వాటర్తో కానీ ఆవిరి పట్టడం లేదా వాసన పీల్చిన హార్మోన్ కార్డిసాల్ స్థాయిలను తగ్గిస్తుంది, ఒత్తిడిని కూడా తగ్గిస్తుందండి. రోజ్మేరీ తోటి మనము ఆహారంలో కూడా వేసుకుంటారండి. వీటిల్ని మనము చికెన్ తయారు చేసుకుంటాం కదా, లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటాం కదా, కొత్తిమీరకి ప్రత్యామ్నాయంగా ఈ యొక్క రోజ్మేరీ ఆకులు వేసుకుంటారండి. దీని యొక్క రుచి అద్భుతమని నిపుణులు కూడా చెప్తున్నారు. అలాగే దీన్ని సలాడ్స్లో, అలాగే అసలు విదేశాలలో కూడా ఇవి ఎక్కువగా ఫుడ్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారన్నమాట వీటిని. దీని వాసన అండి ఎంత మంచి సువాసన వస్తుందంటే అంత మంచి వాసన వస్తుంది. ఇవి ఎండినా కూడా మంచి వాసన వస్తుందండి. అందుకే వీటిని రూమ్ ఫ్రెషనర్గా కూడా యూజ్ చేస్తారన్నమాట. ఇవి చూపించమ్మా. ఇవి ఈ ఆకులు కొంచెం ఇట్లా ఎల్లో కలర్లో వచ్చినాయంటే ఇంకా వీటిల్ని వేరే చోటకి షిఫ్ట్ చేయమని అర్థం అన్నమాట. నేనైతే సపరేట్గా ఎరువుని ప్రిపేర్ చేశాను. ఆ ప్రిపేరు అయిపోయింది. నేను అందుకని దీన్ని వేరే చోటకి దీన్ని షిఫ్ట్ చేస్తాను. అయితే ఇది నాకు 5 years బ్యాకే నా దగ్గర ఉంది ప్లాంట్. హెవీ వర్షం రావటం వల్ల ఇది చనిపోయింది అన్నమాట. అందుకని ఇప్పుడు నా దగ్గర లేదు. అంటే అప్పుడు నేను తర్వాత నెక్స్ట్ కొన్నాను కదా, వీటిని నేను చాలా జాగ్రత్తగా, అంటే ఎక్కువ వాటర్ పోయిను. నేను మార్నింగ్ కొంచెము, ఆఫ్టర్నూన్ కొంచెము, అలాగే ఈవినింగ్ కొంచెం అట్లా పోస్తూ ఉంటాను. వీటిల్ని మాంసాహారము, బ్రెడ్, సలాడ్స్లో కూడా యూజ్ చేస్తారండి. దీన్ని ఇట్లాగా ఫుడ్గా ఉపయోగిస్తే ఇమ్యూనిటీ పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చింది కదండి. ఇలాంటి ఎన్నెన్నో ఇన్ఫర్మేటివ్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ కోసము మీరు నా ఛానల్ని సపోర్ట్ చేస్తారు కదా. చూసిన మట్టిని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేయవలసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు బీ విత్ యువర్ టైం.